తిరుమల లడ్డూను అపవిత్రం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కౌ ఫ్యాట్ కలిపారు, పిగ్ ఫ్యాట్ కలిపారు, అది ఇది అని ఒక చెత్త చెదారం జుగుప్సాకరమైన వ్యాఖ్యలు సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చేసి, వాళ్ళ మీడియా వాళ్ళ పత్రికలు ఆయన పెంచి పోషించే కొన్ని పెంపుడు కుక్కలు అవి భుజానికి వేసుకొని మురుగుతూ ముందుకెళ్తూ ఉంటే కోట్ల మంది నమ్మకానికి సంబంధించిన విషయం ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఇంత దారుణమైన అబండాలు వేసినప్పుడు ఒక్కసారిగా సమాజం ఉలిక్కిపడింది, సీరియస్లీ ఉలిక్కిపడింది. కానీ చంద్రబాబు నాయుడు గారి మాటలు ఎవరు అంత ఈజీగా నమ్మరు కాబట్టి, అండ్ ఆ చర్చ జరుగుతూ ఉన్న వేళ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చాలా కూలంకుషంగా ప్రతి విషయం క్లియర్గా చెప్పేసరికి నెయ్యి తెచ్చే వాళ్ళు అక్కడి నుంచి సర్టిఫికేట్ తేవాలి అని, తిరుమలలో 3 సార్లు టెస్ట్ చేస్తామని, చంద్రబాబు పీరియడ్లో 15 సార్లు వెనక్కి పంపామని, మా పీరియడ్లో 18 సార్లు వెనక్కి పంపామని, ఇది ఒక పెద్ద ప్రొసీజర్ అని, డికేట్స్ నుంచి ఫాలో అయ్యేదని, ఇంకా అటువంటి అవకాశమే ఉండవు, గిల్తీలు అని చెప్పే అంతవరకు చాలామందికి తెలియదు. తిరుపతిలో ల్యాబులు ఉన్నాయని, తిరుపతిలో టెస్టింగ్ ల్యాబులు ఉంటాయని, 3 సార్లు టెస్ట్ చేస్తారని, నచ్చకపోతే మళ్ళీ వెనక్కి అప్ టు ద మార్క్ లేకుండా పంపించేస్తారని, మళ్ళీ అప్ టు ద మార్క్ ఉండే విధంగా వాళ్ళు పంపుతారని, ఇది రెగ్యులర్ ప్రాసెస్ అని చాలామందికి తెలియదు. ఈ మొత్తం ఎపిసోడ్లో నాకు చాలా ఆశ్చర్యం అనిపించేది కోట్ల మంది నమ్మకానికి సంబంధించి ఇంత దారుణమైన వ్యాఖ్యలు చేసినప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, ఆ టీటీడీలో పనిచేసిన వాళ్ళు కానీ, అంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు, లేక దాంతో సంబంధం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఐడియా ఉన్న వాళ్ళు కానీ, అవగాహన ఉన్న వాళ్ళు కానీ ఎవ్వరు కూడా బయటకు వచ్చి అలా జరిగే ఆస్కారం లేదు, ప్రొసీజర్ ఇలా ఉంటుందని ఎవరు చెప్పలేదా? పాపం ఆయన ఐవైఆర్ కృష్ణారావు ఆయన ఒకడు మాట్లాడినట్టున్నాడు. ఎవరు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు ఇంతకుముందు జగన్ హయాంలో జవహర్ రెడ్డి ఉండే చీఫ్ సెక్రటరీగా చేశారు, ఆయన టీటీడీ యువగా కూడా చేశారు. మరి అటువంటి వాళ్ళు వచ్చి ఏమవుతుంది మాట్లాడితే అట్లెట్లా అవుతుంది, అదిగో ఇలా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పి ఒక్కరూ మాట్లాడలే. జగన్ కోసం అంటలేదు నేను, కొన్ని కోట్ల మంది భక్తుల నమ్మకం కోసమైనా మాట్లాడాలి కదా. ఎవరు ఎందుకు మాట్లాడాలి? అజయ్ కల్లాం అని ఇంకొక ఆఫీసర్ ఉండే, ఆయన కానీ చేశారు టీటీడీ యువగా. ఎందుకు మాట్లాడాలి? ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకు మాట్లాడాలి? అండ్ అదే సమయంలోనే ఎంతోమంది, ఆయన ధర్మారెడ్డి అని ఉండే మొన్నటి వరకు యువో, అబ్బో ఆయనే తిరుమలకు చీఫ్ మినిస్టర్ కంటే మించి వ్యవహరిస్తూ ఉండే అని విమర్శలు ఎదుర్కొన్నారు. యాడికి పోయారు? ఎందుకు మాయమైపోయారు? చంద్రబాబు గారు అంటే భయమా, భక్త్యా, లేకపోతే ఇంక కేసులు పెడతారని భయమా? ఎందుకయ్యా ప్రతిదానికి భయపడే వాళ్ళు వ్యవస్థలో భాగం కావడం? జెన్యున్గా ఉండండి, ఏం చేస్తారు? అట్లా ప్రతిదానికి భయపడే వాళ్ళు ఏంటి అంటున్నా. ఇంత పెద్ద వ్యవస్థలో ఎందుకు అటువంటి వాళ్ళు? మీరు వ్యవస్థలో ఉన్నప్పుడే కదా ఇవన్నీ అని చెప్పి వాళ్ళు అబండాలు ఎత్తున్నారు. అప్పుడు మీరు వచ్చి చెప్పాలిగా ఏం జరిగింది అని. ఎవరు తెరవలే. అధికారుల పరంగా ఒకవైపు ఇలా ఉంటే, మరొకవైపు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు, అబ్బో కళ్ళు మిల్లు కూడా కనిపించకుండా రంకిలేసిన వాళ్ళు ఏం తక్కువ మంది ఏం లేరు. చాలా పెద్ద ఎత్తున రంకిలేశారు. ఓ పెద్ద పెద్ద తోపు తుణుంకర్లాగా మాట్లాడారు. ఎడదక్కున్నారు, ఎవరు కనపరారు? ఇంత పెద్ద జడ్జి జరుగుతుంది, పాపం జగనే వచ్చి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తుంది. ఒకరిద్దరు ఎక్కడ వాళ్ళు అని ఒకరిద్దరు మాట్లాడినారేమో, ఎవరైనా మాట్లాడారా? అంతే. ఆ మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారు అని వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళు మిగిలిన అంత పెద్ద సిస్టాన్ని నడిపారు 5 ఏళ్ళు. ఇంత దారుణమైన అబండాలు వేస్తే ఎవరు నోరు తెరవరేంది? ఏడున్నారు? ఏడున్నారు? అధికారం ఉన్నప్పుడు రంకెలేయడానికి ఇటువంటి వాళ్ళు కావాలా? అధికారం ఏముందే? అధికారం అనేది మత్తులో లేనప్పుడు అప్పుడు కదా ఒరిజినల్ మనిషి ఏందో, నాయకత్వం ఏందో తెలియాల్సింది. అధికారం అనే మత్తులో అంటే ఏం తోలుతారు? అది ఎవడైనా తోలుతాడు. అధికారం అనే మత్తు, ఆయన అధికారం అనే మత్తు ఎక్కితే ఎవడైనా తోలుతాడు, దానికి ఎవడైనా రంకెలేస్తాడు. అధికారం లేనప్పుడు ఒరిజినల్ లీడర్ బయటకు వస్తాడు. అప్పుడు కదా ఇలా కెపాబిలిటీస్ ఏంటో బయట పెట్టాల్సింది. ఎక్కడ అసలు ఎవరు కనపరారు? నిజంగానే గొప్ప గొప్ప వాళ్ళందరినీ అధికారంలో బాగా చేసుకున్నాడే జగన్ మాత్రం.